యూఆర్ఎల్ త్రూ కూడా లాగిన్ అవ్వచ్చు క్రెడెన్షియల్స్ ఇచ్చి. ఓకే, గివింగ్ క్రెడెన్షియల్స్ ఆర్ మ్యాండేటరీ. రైట్. సో మీకు ఇంటర్నేషనల్ ట్రేడ్ కాన్ఫిగరేషన్ అని ఉంది కదా, అది ఇంటర్నేషనల్ ట్రేడ్ కంటెంట్ ఇంటిగ్రేషన్. ఆ పైన కనిపించే ఆప్షన్ ఒక్కొక్కటి మనము గ్రూప్ ద్వారా వస్తాయి. అది కింద ఉంది కదా, మీరు అది క్లిక్ చేశారనుకోండి, ఇలా పైన కనిపించే ట్యాబ్స్ ఆర్ హెడ్ లైన్స్ అన్ని దోస్ ఆర్ కాల్డ్. కెన్ గివ్ మీ కంట్రోల్ శ్రీకాంత్? ఓకే, పాసిబుల్ హియర్? ఇప్పటివరకు వెళ్ళదానా? పర్వాలేదు, ఇక్కడ తెలియదు, ఇక్కడ కంట్రోల్ ఇవ్వలేదు. బట్ దట్స్ ఫైన్. ఓకే, యూ కెన్ నావిగేట్. ठीक है, just leave it. In the interest of time, just navigate it. छोड़ो उसको. Come back to the same. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ కాన్ఫిగరేషన్ అనే ట్యాబ్ లో మనం ఉన్నాం కదా, బ్లూ కలర్ హైలైట్ అయింది. దట్ ఈస్ కాల్డ్ గ్రూప్. అంటే ఈ గ్రూప్ అంటాం కదా, ఈ గ్రూప్ కింద ఈ పర్టికులర్ 2 టైల్స్ ఉన్నాయి. దీస్ టైల్స్ కమ్ ఫ్రమ్ కెటలాగ్. ఈ అసైన్ కస్టమ్స్ ఆఫీసెస్ టు కంట్రీస్, అసైన్ కస్టమ్ ఆఫీసెస్ టు రూట్స్ ఉన్నాయి కదా. ఆల్ రైట్, లెట్స్ డూ వన్ థింగ్. శ్రీకాంత్, మీరు మీ ఐడికి వెళ్ళండి. గో టు యువర్ ఐడి. just SU01. That means what? Go to your ID in SU01. Okay. To change, now go to change. We'll remove some unwanted roles. There is a lot of scrap inside it. మీరు ఇక్కడ SAP స్టాండర్డ్ రూల్స్ ఉన్నాయి కదా, అది తీసేయండి. అవి SAP స్టార్ ఉంది కదా, సెకండ్ రో నుంచి సెకండ్ సెలెక్ట్. No, you cannot remove like this. This is only select. When you want to remove, you have to select the first tab. పక్కన గ్రీన్ పక్కన లెఫ్ట్ సైడ్ ఇంకోటి ఉంది కదా, అది సెలెక్ట్ చేసాం కదా. సేమ్ కంట్రోల్ పెట్టి అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. యా, దట్స్ హౌ. నో, దిస్ ఆల్ కమ్స్ విత్ ప్రాక్టీస్, యు నో. అదే ఇదే ఇట్లా తడబడతారు. కంట్రోల్ పెట్టి లైన్ బై లైన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు షిఫ్ట్ కొట్టినా సేమ్ యాజ్ హౌ యూ సెలెక్ట్ ఎక్సెల్ ఎంట్రీస్, బట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ది ఫస్ట్ ట్యాబ్, ఫస్ట్ ఆప్షన్ హియర్. సరే, నువ్వు 1 by 1 తీసినా పర్వాలేదు, బట్ దిస్ ఆల్ సింపుల్ సిల్లీ థింగ్స్. ఇదైంది, సెలెక్ట్ అయినా ఎగ్జాక్ట్లీ. రియల్ టైమ్ లో మనకు చాలా తెలుసు అనుకుంటాం, కానీ సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు రిమూవ్. డిలీట్ చేశాను. ఎస్, సేవ్. నౌ రిఫ్రెష్ యువర్ Fiori screen. ఇది రిఫ్రెష్ కొట్టు. చూద్దాం, let's wait if it loads, otherwise we'll give load అవుతుంది. అయినా సరే మనకు చాలా ఉన్నాయి కదా. మీరు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు బ్యాంక్ రిలేషన్షిప్ ఉంది. యా, బ్యాంక్ రిలేషన్షిప్ ఇస్ వాట్ హియర్. ఇట్ ఈస్ అ గ్రూప్. క్యాష్ ఆపరేషన్స్ ఒక గ్రూప్, బేసిక్ క్యాష్ ఆపరేషన్స్ ఒక గ్రూప్. ఒక గ్రూప్ కింద మనం కొన్ని టైల్స్ అనేది సెగ్రిగేట్ చేసుకుంటాం. దట్ ఈస్ ఓన్లీ ది అడ్వాంటేజ్ ఆఫ్ గ్రూప్. అదర్వైజ్ గ్రూప్ డూ నాట్ హ్యావ్ ఎనీ ఆఫ్ ది టెక్నికల్ మీనింగ్. సో ఈ గ్రూప్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది, కేటలాగ్స్ అన్ని మీరు ఎక్స్ట్రీమ్. ఇప్పుడు ఈ బ్యాంక్ రిలేషన్షిప్ ఆప్షన్స్ ఉన్నాయి కదా శ్రీకాంత్, దాంట్లో చివరన మీకు ఒక డౌన్ యారో ఉంది, చూసారా? హలో, అక్కడ కాదు, ఆన్ ది ఎగ్జాక్ట్లీ ఇంకా డౌన్ యారో, దట్ ఈస్ మోర్ గ్రూప్ కదా, అది క్లిక్ చేయండి. సో మొత్తం ఇన్ని గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా కూడా మీరు ఏ జనరల్ గా యూజర్ కి ఏ గ్రూప్ కింద
ట్యాక్స్ ప్రాసెసింగ్ వెళ్ళండి, కింద నుంచి 5దో 6దో. ట్యాక్స్ ప్రాసెసింగ్ అనుకున్నప్పుడు ట్యాక్స్ ప్రాసెసింగ్ కింద మనకు ఈ 6 టైల్స్ ఉన్నాయన్నమాట. 6 యాప్స్ ఆర్ టైల్స్ చూడాలి. సో సో దట్స్ హౌ యూ కెన్, అంటే ట్యాక్స్ ప్రాసెసింగ్ కిందకు సంబంధించినవి సపోజ్ ఇట్ ఈస్ బేసికలీ ది ఐడియా ఆఫ్ సెగ్రిగేటింగ్ ఆల్ దిస్ యాప్స్ ఇంటూ అ పర్టికులర్, అంటే మనం గ్రూప్ ని క్రియేట్ చేసేటప్పుడు ఈ గ్రూప్ కింద ఏమేమి టైల్స్ పెట్టుకోవాలి, ట్యాక్స్ రిపోర్టింగ్ కింద ఇన్ని ఉన్నాయి, ట్యాక్స్ ప్రాసెసింగ్ కింద ఇన్ని ఉన్నాయి, జనరల్ లెడ్జర్ కింద ఇన్ని ఉన్నాయి అనేది మనకు బిజినెస్ వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మనం ఎలా అయితే ట్రాన్సాక్షన్స్ ఒక పర్టికులర్ రోల్లో మనం పెడుతున్నామో ఇక్కడ కూడా ఫలానా యాప్స్ ఆర్ టైల్స్ తీసుకెళ్లి మనం వి విల్ ప్లేస్ అండర్ ఎ పర్టికులర్ గ్రూప్. దట్ ఈస్ హౌ ద గ్రూప్ ప్లేస్ ఎ రోల్ హియర్. ఓకే, మనకు పైన కనిపించేవన్నీ గ్రూప్. ఈ గ్రూప్ ఇవ్వకపోతే ఏమవుతుంది అని అడుగుతారు. గ్రూప్ ఇవ్వకపోతే ఏమవుతుంది, అన్ని యాప్స్ ఇట్లా సింగిల్ స్క్రీన్ లో కనబడతాయి అడ్డదిడ్డంగా. రైట్, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మెయిన్ పేజ్ ఉంది కదా, మెయిన్ పేజ్ లో మనకు ఏ టైల్స్ కనపడవు ఈ గ్రూప్ ఇవ్వకపోతే. గ్రూప్ ఇస్తేనే కనపడతాయి. కానీ యాక్సెస్ ఉంటుందా అంటే ఉంటుంది. పైన మీకు ఇంతకుముందు డౌన్ యారో క్లిక్ చేశాను కదా శ్రీకాంత్, దానిపైన ఒక సింబల్ ఉంది కదా, ఐకాన్, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యాప్ ఫైండర్ అని ఉంటుంది కదా, యాప్ ఫైండర్. సో మీరు ఇక్కడ ఏ యాప్ సెర్చ్ చేసుకోవాలి అనేది ఇక్కడ. సో యూ అక్కడ సెర్చ్ ఇన్ యాప్స్ లో యూ గివ్ సమ్ అకౌంట్ అని కొట్టండి, ఎంటర్ కొట్టండి. అకౌంట్ పేరు పైన ఇన్ యాప్స్ ఉన్నాయి. సపోజ్ ఒక యూజర్ కి ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అనేవి 5-10 ఉండవు కదా, కొన్ని సందర్భాల్లో మనం ఒక యూజర్ కి 100, 150, 200 ట్రాన్సాక్షన్ కూడా చూస్తాం. ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో number of transactions is but your number of tiles here, right? So sometimes you see more number of tiles. So ఇక్కడ కూడా ఇక్కడ ట్రాన్సాక్షన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా. అలాగే ఇన్ ది ఫియరీ లాంచ్ ప్యాడ్ హియర్ ఆల్సో యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ద ట్రాన్సాక్షన్. ఒక ఎండ్ యూజర్ కి అంటే ఒక బిజినెస్ యూజర్ కి వాడి టర్మినాలజీ వాడికి గుర్తుంటది, వాడి ట్రాన్సాక్షన్ వాడికి గుర్తుండదు. సమ్ టైమ్స్ ద ట్రాన్సాక్షన్ ఆర్ లెంతీ. FB50LN ఇవన్నీ చిన్న చిన్న FB03 ఇవన్నీ గుర్తుంటాయి. అని కొన్ని S_ALR అని ఒక పేరు ఉంటుంది. మనకు SUM ఉన్నట్టే వాళ్ళ SUM లో మనకు we have n number of transactions, right? The same way you don't remember all these transactions, right? They just go by with the ఫారెన్ బ్యాంక్ అకౌంట్ రిపోర్ట్ అని క్లిక్ చేసుకుంటాడు. సో ఇలా వాడికి సిస్టమ్ ఇలా కనబడుతుంది కాబట్టి వాడికి క్లారిటీగా ఉంటుంది. హీ డోంట్ గో బై ట్రాన్సాక్షన్ దాని డిస్క్రిప్షన్ ఇవంతా ఇట్ ఈస్ నాట్ యూజర్ ఫ్రెండ్లీ ఫర్ ఎండ్ యూజర్, రైట్? సో ఆబ్వియస్లీ దట్స్ వై ద ఫియరీ హస్ కమ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్. సో ఫియరీలో ఏంది, వానికి స్క్రీన్ ఉండబడుతుంది, వానికి ఈజీగా ఉంటుంది. డిస్ప్లే బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఈ ట్రాన్సాక్షన్ పోవాలి, ఎంట్రీ ఇవ్వాలి, అది ఇవన్నీ. సో విల్ బి అవుట్ ఆఫ్ ఆల్ దట్ ఫ్లేవర్. సో ఇట్స్ యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఈ ఫియరీ అనేది యూజర్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ వెన్ యూ కంపేర్ టు యువర్ రెగ్యులర్ ECC. స్పేసెస్ అంటే విల్ కమ్ టు దట్. స్పేసెస్ ఇప్పుడు స్పేస్ మాట్లాడదాం. మళ్ళీ ఆ ఐకన్ క్లిక్ చేసి మీరు క్లిక్ చేశారా? సేమ్ ఇంత ముందు చేసిన బొమ్మ ఐకన్ ఉంది, రైట్ సైడ్ ప్రొఫైల్ ఐకన్. యాప్ ఫైండర్ అనేది మనం కొట్టాం కదా. ఈ యాప్ ఫైండర్ డోంట్ సైన్ అవుట్. యాప్ ఫైండర్ అనేది ఇప్పుడు మనకు గ్రూప్ అసైన్ చేయలేదనుకోండి, గ్రూప్ అసైన్ చేయకపోతే ఇక్కడ మెయిన్ పేజ్ లో మనకి ఏం కనిపించదు. సో బై డిఫాల్ట్ క్వశ్చన్, when you do not assign a group, will you be able to see the tile? I cannot see the tile in the main launchpad home page, but I can see the tile in app finder. Okay, so దీని గ్రూప్ అడ్వాంటేజ్ ఏంటి అంటే గ్రూప్ ద్వారా టైల్ అనేది మనకు మెయిన్ పేజ్ లో కనిపిస్తోంది. ఓకే, సో గ్రూప్ ఇవ్వకపోతే టైల్స్ అనేవి ఇలా మనకు మెయిన్ పేజ్ లో కనిపించవు, మెయిన్ పేజ్ అంతా బ్లాంక్ ఉంటుంది. బట్ ఐడియల్లీ అప్పుడు ఏం చేస్తాం, మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూసిన ఆప్షన్కి వెళ్ళి యాప్ ఫైండర్లోకి వెళ్ళి యాప్ నేమ్ ఇస్తాం. యాప్ నేమ్ ఇచ్చినప్పుడు దెన్ ద యాప్ విల్ కమ్ అప్. దట్స్ హౌ ఇట్ హాస్ కమ్. అకౌంట్స్ అని ఇవ్వగానే మనకు అకౌంట్ రిలవెంటెడ్ యాప్స్ అని ఇలా వచ్చాయి కదా. సో కానీ ఇది ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో వాట్ ఈస్ ది
use of a group, and what happens if group is not given in a role. గ్రూప్ డైరెక్ట్ మనం యూజర్ కి ఇవ్వం కదా, ఈ కేటలాగ్స్ గ్రూప్స్ అనేది మనం డైరెక్ట్ యూజర్ కి ఇవ్వం. వీను తీసుకుపోయి ఒక రోల్ లో పెడతాం. రోల్ ద్వారానే ఎండ్ ఆఫ్ ద డే the user will get access via role for this groups or catalogs. గ్రూప్ ఇవ్వకపోయినా రోల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ గా పనిచేస్తుంది. కాకపోతే లాంచ్ ప్యాడ్ కి వచ్చేసరికి we don't see the tiles in the launchpad homepage. So you have to go to App Finder and you can access that particular tile using App Finder. This would be the answer for that. Yeah. Any questions on groups? See again, groups are dummy without a catalog or a tiles added to it. So మనం ఒక టైల్ ని యాడ్ చేస్తున్నప్పుడు అది ఒక కేటలాగ్ కింద పెడతాము, అట్ ద సేమ్ టైం గ్రూప్ కింద కూడా పెడతాం. రైట్. సో ఐడియలీ గ్రూప్స్ అండ్ కేటలాగ్స్ విల్ బి ప్లేస్డ్ అండర్ అ రోల్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ది లాంచ్ ప్యాడ్. సో మీరు ఒక ఫస్ట్ యాప్ ఉంది కదా జిఎల్ అకౌంట్ చేంజెస్ అని, అది క్లిక్ చేయండి. నౌ వెన్ యూ క్లిక్ దిస్, రైట్, what's happening? It's basically the transaction లో మీరు SAP లో ఏ ట్రాన్సాక్షన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఆప్షన్స్ వస్తాయి కదా, అదే ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. రైట్. సో దిస్ బేసికలీ ఈ డేటా రాలేదనుకోండి, వాట్ డస్ ఇట్ మీన్? రైట్. సో ఇప్పుడు మనం ఒక టైల్ మీద క్లిక్ చేయగానే ఈ విండో వచ్చింది. ఈ విండో రాలేదు, ఇక్కడ మనకు 500 సర్వర్ ఎర్రర్ and you see some other services error ఇలా వచ్చిందంటే దాని అర్థం ఏంటి? The catalog, this particular tile is not added in a catalog, or the tile has some technical stuff missing. ఒక టైల్ యాడ్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా సర్వీసెస్ వచ్చేస్తాయి కదా, అంటే ఈ టైల్ ని తీసుకుపోయి జస్ట్ గ్రూప్ లో పెట్టిండు, సో టైల్ ఎక్కడ కనపడుతోంది కానీ లోపల ఏం లేదు. ఆల్ రైట్. సో ఆ టైల్ మనం క్లిక్ చేసినప్పుడు టైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇలా పాపప్ అవ్వాలి అంటే ది కేటలాగ్ హ్యాస్ టు బి ఇన్కార్పొరేటెడ్ విత్ దిస్ పర్టికులర్ టైల్. సో అది ఖచ్చితంగా కేటలాగ్, యాక్చువల్ కేటలాగ్ ఈస్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది టైల్స్ అన్నమాట. సో గ్రూప్స్ ఆర్ జస్ట్ లుక్ అండ్ ఫీల్. సో కేటలాగ్ ఒక రోల్లో కేటలాగ్ యాడ్ చేయకపోతే జస్ట్ గ్రూప్ యాడ్ చేస్తే మనకి ఇట్లా కనపడుతుంది, కానీ ఇక్కడ ఒక్కసారి ఆ టైల్ ని క్లిక్ చేస్తే ఇక్కడ ఏం రాదు. బేసిక్ గా దట్ విల్ త్రో అవుట్ పేజ్ అవుట్ ఎర్రర్. యా. సో దట్స్ బేసికలీ ఇవన్నీ ఇంటర్వ్యూలో మనం కొంచెం సో ఇది క్లోజ్ చేయండి. జస్ట్ గో స్టెప్ బ్యాక్. ఐ థింక్ మనం దిస్ ఓపెన్డ్ ఇన్ ఎ న్యూ tab, right? Just close this one on the top. పైన జిఎల్ అకౌంట్ ఉంది కదా, పైన హోమ్ పేజ్, క్లోజ్ దిస్ పర్టికులర్ URL on the top. సరే వాటర్. సో పైన కనిపించే అన్ని గ్రూప్స్, కింద కనిపించే అన్ని టైల్స్, ఇక్కడ కేటలాగ్ అనేది కనపడదు. ఓకే, మీకు లాంచ్ ప్యాడ్ లో కేటలాగ్ కనిపిస్తుంది అంటే కేటలాగ్ కనిపించదు. ఓకే, కేటలాగ్ బ్యాక్ ఎండ్ లో టైల్స్ కి సంబంధించిన సర్వీసెస్ కానీ, టైల్ కి సంబంధించిన యాప్ ఐడీస్ కానీ అన్ని స్టోర్ చేసుకుంటుంది కేటలాగ్. అది PFCG రోల్లో కూర్చుంటుంది అలా. కానీ మనకు లాంచ్ ప్యాడ్ లో కనిపించేది గ్రూప్స్ కింద టైల్స్. ఓకే, దట్ ఈస్ ది ఫ్లేవర్ ఆఫ్ దిస్ Fiori లాంచ్ ప్యాడ్. కమ్ బ్యాక్ టు ది దిస్ థింగ్ శ్రీకాంత్, GUI స్క్రీన్ కి రా. ఇక్కడ go to the transaction /n/UI2/FLPCM_cust /n అది చెప్పండి అన్న. /n/UI2/FLPCM FLPCM_cust.
వచ్చింది. The page is now. ఓకే. ఎప్పుడైనా ఫియరీ ట్రాన్సాక్షన్స్ గురించి ఈ కంటెంట్ ఫియరీ కంటెంట్ ట్రాన్సాక్షన్ అంటే /n/UA2 అని చెప్పాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఆల్వేస్ సే రైట్ FLPCM కస్ట్ అని చెప్పొచ్చు. అండర్ స్కోర్ కూడా అక్కర్లేదు. బట్ వీటి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఉంది కంటెంట్ మేనేజర్ మీద అని అర్థమవుతుంది. ఆల్ రైట్. సో క్యాన్ యూ టేక్ వన్ కేటలాగ్? You take one catalog, no? You take one catalog that is starting with all right, leave it. So Yes. ఒకటి తీసుకో చెప్తా. SAP స్టాండర్డ్ కేటలాగ్ ఒకటి తీసుకో. SAP స్టార్ అని కొట్టు, గో అని కొట్టు. సెర్చ్ కేటలాగ్ లో రైట్ SAP స్టార్ గో కేటలాగ్ టైల్ పేరుతో వస్తుంది. రైట్, టేక్ వన్ కేటలాగ్, దట్స్ ఫైన్. SAP బ్యాంక్ కింద ఉంది కదా, అకౌంట్ మేనేజ్మెంట్ వాడవాలి. టేక్ వన్ కేటలాగ్. ఆ కేటలాగ్ కాపీ చేయి. ఆ కేటలాగ్ మీద కాపీ చేయండి. ఓన్లీ కేటలాగ్ కాపీ చేయి. ఎలా చేసావు? Ctrl+Y Ctrl+C పెడితే ఆ పర్టికులర్ ట్యాబ్ మాత్రమే కాపీ అవుతుంది. ఐ డు నాట్ వాంట్ ది ఎంటైర్ రో. నౌ సే Ctrl+Y Ctrl+C. దీస్ ఆర్ ఎలిమెంటరీ ABC థింగ్స్. ఓకే, వై ఆర్ గోయింగ్ టు రోల్ కేటలాగ్? సెర్చ్ కేటలాగ్ లో ఈ కేటలాగ్ పేరు ఇవ్వు. సెర్చ్ కేటలాగ్. ఎగ్జాక్ట్లీ. just give, remove that and give this name. గురుగారు అది రిమూవ్ చేయండి సార్. వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు? Yes. రైట్, డన్. సో నౌ యు సీ రైట్, దీస్ ఆర్ ది టైల్స్ దట్ ఆర్ దిస్ పర్టికులర్ కేటలాగ్. కరెక్ట్. మనకు కింద వస్తే రైట్, ఐఎమ్ అబౌట్ టు సే దట్. రైట్, సో ఇక్కడ మీరు కింద వస్తే ఆప్షన్స్ చూడండి. T/TM టైల్ ప్లస్ టార్గెట్ మ్యాపింగ్. టైల్ అంటే ఏంది? మనకు ముందు ఓకే, టైల్ అంటే లాంచ్ ప్యాడ్ లో టైల్ కనపడాలి, అంతే, ఊరికి అట్లా కనపడాలి. టార్గెట్ మ్యాపింగ్ చేసినాకనే టైల్ కి సంబంధించిన సర్వీసెస్ అన్ని దాంట్లో యాడ్ అయిపోతాయి. ఐడియల్ గా వెన్ వీఆర్ క్రియేటింగ్ ఏ కేటలాగ్, టైల్ ప్లస్ టార్గెట్ మ్యాపింగ్ తోటే చేస్తాము. సో రీసెంట్ గా ఒక కాల్ లో వాడు అడిగింది అంతే, టైల్ ప్లస్ టార్గెట్ మ్యాపింగ్ అంటే ఇది. టైల్ ఇస్ జస్ట్ అక్కడ కనపడడం, టార్గెట్ మ్యాపింగ్ అంటే దానికి జీవం పోయడం. అదర్వైజ్ ఇట్ ఈస్ జస్ట్ అ డమ్మీ. టైల్ ఇస్ జస్ట్ డమ్మీ. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా, ఒక గ్రూప్ ఒక రోల్ కి యాడ్ చేస్తే అక్కడ కనపడుతుంది లాంచ్ ప్యాడ్ లో, కానీ దాన్ని క్లిక్ చేస్తే ఏమి ఉండదు. సో అన్లెస్ అంటిల్ యూ డూ అ టార్గెట్ మ్యాపింగ్, దట్ యాప్ ఈస్ నాట్ meant to display the data. The app is not meant to display the data. Yeah. So tile plus target mapping అనేది 99% tile plus target mapping ఏ చేస్తాము. కొన్ని సందర్భాల్లో if at all somebody is asking you to just do target mapping, we will do target mapping. ఒకసారి ఏమవుతుందంటే, మనము ఏ ట్రాన్సాక్షన్ విల్ కాల్ అదర్ ట్రాన్సాక్షన్ అనుకున్నాం, దానికి సంబంధించిన టేబుల్ ఏంటి? ట్రాన్సాక్షన్ ఇస్ కాలింగ్ అదర్ ట్రాన్సాక్షన్, విచ్ టేబుల్ డు వి చెక్ ఇఫ్ ఎ ట్రాన్సాక్షన్ ఇస్ కాలింగ్ హౌ మెనీ ట్రాన్సాక్షన్స్ అనేది? వాట్ ఎవర్ కాల్డ్ ట్రాన్సాక్షన్స్ ఉంది కదా, ఆ టేబుల్ ఏంటి? ఎనీవన్? కాల్డ్ ట్రాన్సాక్షన్స్ టేబుల్ ఏంటి? ఉందా? గుర్తుందా లేదా? ఇంట్రెస్టింగ్. nobody remember that. All right, let's leave it. You are all lazy craps.
have ever seen in any of the batch. చిన్న చిన్న పోరలు వస్తారు, మంచిగా ఆన్సర్ చేస్తారు. ఆల్రైట్, సో ద టీసీడీ కపుల్స్ అని ఒక టేబుల్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఐడియలీ ఇక్కడ కూడా we don't give tile plus target mapping. Sometimes we give target mapping only because మనకు అక్కడ టైల్ అక్కర్లేదు ఫ్రంట్ ఎండ్ లో, అంటే లాంచ్ ప్యాడ్ లో టైల్ కనపడాల్సిన అవసరం లేదు. కానీ దానికి సంబంధించిన సర్వీసెస్ ఒక టైల్ నుంచి ఇంకో టైల్ కి కూడా ఎట్లా, టైల్ ఈస్ నథింగ్ బట్ అ ట్రాన్సాక్షన్, రైట్? దట్స్ నో నీడ్ టు రీట్రేట్ ఫ్యూ మెనీ టైమ్స్ కదా. సో అక్కడ టైల్ కొడితే ఇంకో టైల్ నుంచి ఎలాగైతే ఇంకో ట్రాన్సాక్షన్ ని కాల్ చేసిందో ఈ సిసిల్, ఇక్కడ కూడా అప్పుడప్పుడు ఇంకో టైల్ ని కాల్ చేయొచ్చు, టైల్ నుంచి ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ఈ టైల్ కనపడాల్సిన అవసరం లేదు, కానీ దానికి సంబంధించిన సర్వీసెస్ అన్ని కొన్ని కొన్ని సందర్భాల్లో అవసరం పడతాయి. అలాంటి సందర్భాల్లో వీల్ జస్ట్ డూ ది టార్గెట్ మ్యాపింగ్ బికాస్ టెక్నికలీ వీ డోంట్ నీడ్ ద టైల్ ఇన్ ద లాంచ్ ప్యాడ్. యూజర్ కి ఆ టైల్ కనపడద్దు. యూజర్ కి సపోజ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే టైల్ ఉంది, కానీ దట్ ఈస్ ఫెచింగ్ సమ్ డేటా ఫ్రమ్ అదర్ టైల్. అది వెనకాలనే ఉండాలి, ముందరికి రావద్దు కదా. సో ఆబ్వియస్ గా అది బ్యాక్ ఎండ్ ఉండాలి, కాబట్టి దాని సర్వీసెస్ వాడుకుంటాం, కానీ ఆ టైల్ ఏమో కనపడాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భాల్లో వీల్ జస్ట్ గివ్ టార్గెట్ మ్యాపింగ్. యా, సో టైల్ ప్లస్ టార్గెట్ మ్యాపింగ్ ఉన్న డిఫరెన్స్ అది. రైట్, సో యా, How will you do map this tile plus target map? that's what we are about to do that. Yeah, so this is the standard SAP catalog. All right, so if you want to create a new catalog, yeah, so coming to the point of creating a new, you know how to remove the tile and add a tile, right? Yesterday I've shown, and so ఇప్పుడు మనం that we will do it. So some step back, we suppose, I don't know, just link here. Suppose we want to create a new catalog. ఇక్కడికి వెళ్ళండి ఒకసారి, సెకండ్ ఆప్షన్స్ టైల్ అండ్ టార్గెట్ మ్యాపింగ్ సెకండ్ ట్యాబ్ ఉంది కదా, పైన కేటలాగ్స్ పైన సెర్చ్ కేటలాగ్స్ పైన 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. యా, దిస్ ఇస్ ఐడియల్లీ కాల్డ్ ట్రాన్సాక్షన్ మెనూ బార్ అంటుంది. సో ఇక్కడ కూడా అంతే కదా. మనం ఒక టైల్ ఇచ్చామనుకోండి, టైల్ ఇస్తే సపోజ్ యూ గివ్ FB03 అని ఇవ్వండి. కదా, సో ఈ టైల్ వచ్చేసి మనకు తెలుసు కదా ఇక్కడ ఏ కేటలాగ్ లో ఉంది అనేది కింద. సో ఈ టైల్ వచ్చేసి 2 కేటలాగ్స్ లో ఉంది. అట్ ద సేమ్ టైం యూసేజ్ ఇన్ రోల్స్ పడితే మనకు తెలుస్తుంది, లాస్ట్ ఆప్షన్ ఇస్ రోల్స్. సో కమ్ బ్యాక్ టు ద సేమ్ కేటలాగ్ ఆప్షన్. యా, సో in search catalog so we have one option called create. Yeah, create. Exactly. So this a new ID of new tile in the good. Just close this. No, let's go close window. Yeah, top. Yeah, క్రియేట్ ఇక్కడ అదే మనం చేసింది. క్రియేట్ అది కొట్టండి, అదే కదా ఇంత ముందు కొట్టింది. న్యూ ఐడి అని ఎందుకు వచ్చింది, న్యూ టైల్ అని ఎందుకు వచ్చింది? బట్ లీవ్ ఇట్ దట్. నాకు దాన్ని కాపీ చేసుకోండి, ఉన్న దాని పేరు అక్కడ సెర్చ్ కేటలాగ్ లో ఒక పేరు ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. వాట్ యు ఆర్ ట్రైంగ్ టు డూ? ఐ సెడ్ కాపీ చేశాను. ఇప్పుడు క్రియేట్కి వెళ్ళండి. క్లోజ్ దిస్ విండో. ఐ వాంట్ టు సీ స్టెప్ బ్యాక్. ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే ఇది వస్తుందా? ఇక్కడ తీయండి. అసలు సెర్చ్ కేటలాగ్ లో ఆ ఎంట్రీ మొత్తం తీసేయండి. సెర్చ్ కేటలాగ్ లో ఇది అరే ఆన్ ద టాప్. Yes. Just make it empty. అయింది కదా. Now try to create. ఇక్కడ ఇది అదే పేరు ఇవ్వండి.
కాపీ అవ్వట్లేదన్న ఒక్క నిమిషం. ఆల్రెడీ కాపీడ్. అదే మధ్య అది పోయిందన్న. కంట్రోల్ వై కంట్రోల్స్ ఇవన్నీ చెప్తున్నా కదా, ఇవన్నీ చేశాను 1 మినిట్ కంటే ఎక్కువ ఉండరు కార్పొరేట్ లో. ఇవన్నీ పంచాయతీలు నా పక్కన Okay. నాలాంటి వాడు మనకు ఎమ్మటే బాబు రాజా ఎక్కడ పని చేసావు ఏం కథ అని చెప్పేస్తాడు. ఎస్ఏపి ముందల జీ అని పెట్టండి, జెడ్. సో వీఆర్ డూయింగ్ తెలుసు కదా మనం ఏది క్రియేట్ చేసినా కూడా లీవ్ ఇట్ లైక్ దట్. రైట్, న్యూ టైల్ ఎందుకు వచ్చింది అనేది గివ్ ద సేమ్ నేమ్ విత్ ద టైల్ ఆల్సో. న్యూ టైల్ అనేది రావద్దు. ఐడియలీ యూఆర్ క్రియేటింగ్ జస్ట్ వదిలే, అట్లా వదిలే, జస్ట్ టిక్ మార్క్ కొట్టి ఇప్పుడు. సారీ, న్యూ టైటిల్ కదా, టైల్ అండ్ దట్స్ టైటిల్. ఏమంటుండే ఇప్పుడు? అది వదిలే, పేరు ఏదో పెట్టు, ఏదో నీ పేరు పెట్టుకో, ఐ డోంట్ కేర్. పేరు పెట్టామని నిజంగానే పెట్టు. అమాం సబ్బు వాడుతున్నావు పోయిన. జస్ట్ గివ్ ద సేమ్. కాపీ చేసినావు కదా ఆ పేరు, వాట్ యువర్ టాక్లింగ్ దర్. ఆ పేరు కొట్టు. కాపీ చేసినావు కదా బై, కంట్రోల్ వి కొట్టు, ఆ టిక్ మార్క్ కొట్టు. ఏది అంటే నా ఎస్ఐపి అని పెట్టు బ్రో చాలు. ప్లీజ్ ఎంటర్ అ వ్యాలిడ్ ఐడి. వ్యాలిడ్ ఐడి ఫర్ వాట్? ఆడ కోలన్ తీసే ఐడికి పైన జీ అని కదా, అండర్ స్కోర్ పెట్టు అక్కడ. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ టేక్ కోలన్. జస్ట్ లీవ్ ఇట్, టిక్ మార్క్ కొట్టు. అది వదిలే పోయి అది ఇన్సర్ట్ కొడితే ఆప్షన్ క్లియర్ అవుతుంది. ఓకే, ఒక నిమిషం, హోల్డ్ ఆన్ హియర్. సో వెన్ యూ క్రియేట్ ఎ న్యూ కేటలాగ్, సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఎ కస్టమైజింగ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో మన కేటలాగ్ తెలుసు కదా, ఆబ్వియస్ గా మనం కూడా ఇవి డెవలప్మెంట్ లోనే చేస్తాం. ఆల్ రైట్, సో a catalog will be stored in a customizing request, same like your role. మనం అనుకున్నాం కదా, రోల్ is nothing but your catalog, catalog is nothing but like your role in ECC. ఆల్ టిక్ మార్క్ ఏది సార్? వదిలే భయ, ఓడు చావర్ చేస్తాడు అని ట్రాన్స్పోర్ట్ ఉంది, వదిలేసి నువ్వే పెట్టావు కదా అది కూడా యానిమల్ అని. లేదన్నా, పెట్టే ఉంటాను అయినా. ఆల్ రైట్, సో ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన టైల్ అక్కడ ఓపెన్ చేయండి. పైన సర్చ్ కేటలాగ్ లో డూ రిమెంబర్ వాట్ యు హావ్ క్రియేటెడ్? యూ డోంట్, రైట్? కానీ సర్చ్ కేటలాగ్ లో ఇప్పుడు నువ్వు ఒక కేటలాగ్ క్రియేట్ చేసావు కదా. అవునండి. అరే ఇదర్ not here boss, what you are trying to search. So listen properly before you do anything, not just Okay. here. ఓ ప్రాజెక్ట్ లో కూర్చున్నా కూడా అవతలోడు చెప్పేది పూర్తిగా విన్న తర్వాత we need to start something. సర్చ్ Okay. కేటలాగ్ లో జీ తీయండి, మొత్తం ఎంట్రీ తీయండి. సర్చ్ కేటలాగ్ అనే ఆప్షన్ ఉందా? భయ్ ఎక్కడ పోతున్నావు? నువ్వు ఎక్కడ పోతున్నావు? నేను నార్త్ లోకి వెళ్ళమంటే నువ్వు సౌత్ లోకి వెళ్తున్నావు, అట్లుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ సర్చ్ హిందీ ఒరియా భాష నేర్చుకొని చెప్తామంటే చెప్తాను. లేదన్నా, సర్చ్ కేటలాగ్ ఆప్షన్ కనిపించట్లేదు. అరే search ఎస్ఐపి catalog అక్కడే ఉంది కదా, బ్యాంక్ అండర్ స్కోర్ అదే ఇదే క్లియర్. remove that complete thing, give z స్టార్ అని ఇవాడా. z స్టార్ అని నువ్వు క్రియేట్ చేసింది కనబడుతుందా చూడు. ఏదో పేరు ఇచ్చినావు కదా, లంబా చౌడ పేరు ఇచ్చినాం మనం. బట్ there are more than 2000. I don't want to waste time. Go to /OSC01. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఈ షార్ప్ ఉండాలి మనం. అది ఏం క్రియేట్ చేసాం టక్కున చెప్పగలగాలి. ఓకే, జియో డిస్ప్లే కొట్టు. నువ్వు ఒక యానిమల్ అనే ట్రాన్స్పోర్ట్ లో పెట్టినావు కదా, అదేంది కస్టమైజింగ్ కదా. కింద 2 యానిమల్ ఉన్నాయి, మరి ఏ యానిమల్? ఒకటి ఒక ఓపెన్ చేయి. ఎస్, ఓపెన్ ఎలాబొరేట్. రే బై, ఫస్ట్ వన్ యూ విల్ హ్యావ్ టు ఓపెన్ ఫస్ట్. వై యూర్ ఓపెనింగ్? గో టు రూల్ పంచాయతీ ఉంది, దాంట్లో ఏమైనా ఉన్నాయా? కిందది ఓపెన్ చేయి. అంటే రోల్ అనే ఉంటుందా అన్న, క్యాటలాగ్ అని ఉంటుందా?
I'm coming to that. ఇది మినిమైజ్ చేయి, ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ మినిమైజ్ చేయి. మినిమైజ్ ది ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ నోడ్. ఏం చేస్తున్నావు శ్రీకాంత్? ఒక స్టెప్ బ్యాక్ రా. నిమిషం. అదే అన్న. Can you come a step back to the main SG01 screen? ఒక స్టెప్ బ్యాక్ రమ్మంటే పైకి పోయి బ్యాక్ రావాలి. 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంచుకోరు ప్రాజెక్టులు. నేను చెప్తున్నా, నీలాంటి నా ప్రాజెక్ట్ వస్తే 10 minutes డిస్ప్లే. మిగతా 1 నిమిషం అనుకో, అది వేరే విషయం. యానిమల్ సెకండ్ ట్రాన్స్పోర్ట్ తీసుకో. చెప్పేది పూర్తిగా వినని ఇంతమంది చెప్పారు. ఓకే. You should not rush to do something in the system. కింద రిక్వెస్ట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, అది ఎలాబొరేట్ చేయి. పైన రిక్వెస్ట్ అట్రిబ్యూట్స్ ఉంది కదా, అది ఎలాబొరేట్ చేయి. ఫస్ట్ వన్. Okay, see, it's not getting added here. దాని పైన టాస్క్ ఉంది కదా, టాస్క్ ని ఎలాబొరేట్ చేయి. ఇప్పుడు కస్టమైజింగ్ అది ఎలాబొరేట్ చేయి. వెయిట్. రోల్ ఎలాబొరేట్ చేస్తే మనకి ఇక్కడ క్యాటలాగ్ కనిపిస్తుంది. దిస్ రోల్ ఎలాబొరేట్ చేయి. దిస్ ఈస్ నాట్ ద వన్ వీ హావ్ క్రియేటెడ్, రైట్? నెక్స్ట్ ఎలాబొరేట్ చేయి. జస్ట్ మినిమైజ్ దిస్ వన్. రోల్ తర్వాత ఉన్నది ఎలాబొరేట్ చేయి. ఇంకా కింద I don't see this capture. ఇంకా కిందది అది కాదు, ఇంకా కింద నెక్స్ట్. అందుకే నేను ఎప్పుడైనా ఒకటి ఎలాబొరేట్ చేసినప్పుడు దాన్ని మినిమైజ్ చేసుకోవాలి. మనం స్క్రీన్ చేసినప్పుడు ఒక అట్టిపండు తిన్నట్టు ఉండాలి. తొక్క తీసి తొక్క డస్ట్బిన్ చేసి అది తినేటట్టు నీట్గా ఉండాలి. దాన్ని క్లమ్జీ ట్రస్టీ చేయొద్దు స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు. Open that as well. Last two open చేయి. This catalog is not visible here. However, come to that screen. ఏ స్క్రీన్ అన్న? Same content manager one. కదా మనం ఇక్కడ స్టార్ స్టార్ బ్యాంక్ అనేది ఉంది కదా, బ్యాంక్ కూడా స్టార్ కొట్టండి. అక్కడే జీ స్టార్ ఇచ్చినాం కదా, బ్యాంక్ స్టార్ అని ఇవ్వండి. గో. సో వచ్చేసింది కదా. ఓకే, దీంట్లో మనం ఇప్పుడు దిస్ ఇస్ జస్ట్ డమ్మీ. ఇది కొంచెం పైకి తీసుకుపో, కింద విండో. ఫెంటాస్టిక్. అట్లీస్ట్ ఇది పర్ఫెక్ట్ చేస్తున్నావు. యూఆర్ ప్రాక్టీసింగ్, స్టిల్ యూఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. చూసిర్రా? మిగతా ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఏముంటారు తెలుసా, ఇంకా ఇదే అది మైనస్లో పోతుంది మీటర్. రైట్. సో ఇప్పుడు మనకు కావాల్సిన టైల్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కింద మీకు ఉంది కదా యాడ్ టైల్స్ అని. యాడ్ టైల్స్ కేటలాగ్. ఈ కేటలాగ్ కి మనం టైల్ యాడ్ చేసుకోవాలి. టైల్ నెంబర్ సపోజ్ FB03 అనుకున్నాం కదా, అది ఇవ్వండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సర్చ్ టైల్స్ టార్గెట్ మ్యాపింగ్స్. నేను FB03 ఇచ్చినావా, అక్కడ O3 ఇచ్చినావా? ఇట్లనే ఉంటుంది పంచాయతీ. O3 ఇచ్చినావు కదా. వెరీ గుడ్. సో FB03 యాడ్ చేసుకోవాలనుకోండి. FB03 డిస్ప్లే డాక్యుమెంట్. FB03 మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు, డైరెక్ట్గా యాడ్ చేస్తే. FB03 వెళ్ళేమో యాడ్ చేయకండి. FB03 యాడ్ చేస్తే బై డిఫాల్ట్గా అది వచ్చేస్తుంది. రైట్. సో అది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఇది ఐ థింక్ ఇస్ ఫైన్. అరే ఒక్క నిమిషం శ్రీకాంత్. టైల్ అక్కడ టైల్ మ్యాపింగ్ ఉంది, టార్గెట్ మ్యాపింగ్ ఓన్లీ ఉంది. సో టైల్ ప్లస్ టార్గెట్ మ్యాపింగ్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. అది ఏదైనా తీసుకో, ఏం కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ పుల్ ఆల్ ది సర్వీసెస్ అండ్ అప్లికేషన్స్ ఫ్రమ్ దాట్. అన్ని ఇప్పుడు ట్రాన్సాక్షన్ సైడ్ చూస్తే అన్ని FB03 కదా. FB03కి సంబంధించిన టైల్ ప్లస్ టార్గెట్ మ్యాపింగ్ ఏది ఉందో అది తీసేసుకోండి.
Anna, who will give the details? Which one we need to select this one because of it's a different Functional team. functionality. సేమ్ లైక్ వాట్ వి డూ ఇన్ ఈసీసీ వీ డోంట్ డిసైడ్ ఎనీథింగ్ విచ్ ఏ ట్రాన్సాక్షన్ ఏ రోల్లో ఉండాలని చెప్పడానికి మనకు ఏ అర్హత లేదు. Okay. ఏదన్నా రోడ్డు మీద వెళ్తుంటే బాబు ఎండలు ఆడకు బాబు ఎండ దెబ్బ కొడుతుందని చెప్పగలుగుతాయా, నీకెంత రాపై మా అయ్యకే ప్రాబ్లం లేదు అన్నాడు అనుకో, సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోవాలి మనం. ఇది అంతే. సో సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ ఇస్ ఆల్వేస్ సంబడి హూ రికమెండ్స్ టు ఫాలో ది బెస్ట్ ప్రాక్టీస్ అండ్ ప్రాసెస్. నేను లేదు ఇట్లా పోతా అంటే వాట్స్ యాజ్ సింపుల్ అస్ దాట్. వీ డోంట్ డిసైడ్ ఎనీథింగ్. ఈ ట్రాన్సాక్షన్ ఏ రోల్లో పెడితే బాగుంటది అంటే FB03 డిస్ప్లే ట్రాన్సాక్షన్ కాబట్టి నువ్వు ఫైనాన్స్ ఒకటి కాబట్టి ఆల్రెడీ నీకు డిస్ప్లే ఫైనాన్షియల్ అకౌంట్స్ అని ఒక రోల్ ఉంది, ఈ రోల్లో పెడితే బాగుంటది భయ్యా అని మనం ఒక సలహా ఇస్తాం. ఈ రోల్లోనే పెట్టు, నేను చెప్పింది వేదం, నాకు తెలుసు, నేను పాత ప్రాజెక్టులు వేసిన, ఈ రోల్నే ఉంటది, ఎంత ఆర్గ్యుమెంట్ వద్దు. ఆల్ రైట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. యూ ఓన్లీ రికమెండ్, యూ ఓన్లీ గివ్ అన్ అడ్వైస్, రికమెండ్, యూ డోంట్ కన్ఫర్మ్. So we are not going to do anything on Fury front part, right, Anna? Yes, you have, see, as I said, right, after 5 or 6 Fury projects, I created only this catalog in one of the project, yeah. Mm-hmm. Add tile plus TM reference ఉంది కదా, దాన్ని డబుల్ క్లిక్ చేసి కానీ సెలెక్ట్ చేసిన డబుల్ క్లిక్ చేశాను రన్ అవుతుందండి. ఇక్కడ యాడ్ అయిపోయింది కదా, దాంట్లోకి యాడ్ అయిపోయింది, రన్ అవుతుందో, సారీ ఐ కుడ్ సీ దాట్, మై బ్యాడ్. సో మళ్ళీ ఇంకో యాడ్ చేయడానికి ట్రై. These catalogs you can create. What is the big deal in it? So you can create catalogs. చాలా ప్రాజెక్ట్ లో ఫేర్ అడ్మిన్ ఉంటాడు, ఇవన్నీ వాడే చేస్తుంటాడు. బట్ ఐడియల్లీ వాట్ ఈస్ ద బిగ్ డీల్? 2 స్టెప్లు అటు ఇటు కొడితే అయిపోయే పంచాయతీకి. నాకు ఫేర్ అడ్మిన్ ఉంటాడు మా దాంట్లో, ఎంత సోచి చెప్పడం నాకు నచ్చదు. ఎనీ ఆఫ్ ద సంబడి ఆస్క్ మీ హావ్ యు ఎవర్ క్రియేటెడ్, నేను చేయకపోయినా చేస్తానని చెప్తాను. బట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, రైట్? డబుల్ క్లిక్ ఆర్ యాడ్, నో, యాడ్ టైల్ ప్లస్ టార్గెట్ మ్యాపింగ్ రిఫరెన్స్, ఈ 2 పెట్టారనుకోండి, అదే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి ఎప్పుడైనా. ఓకే, మనకి ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ యాడ్ అయిపోయింది కాబట్టి డన్ డీల్. సో మనకు దిస్ నథింగ్ టు, ఇట్స్ ఆల్రెడీ సేవ్డ్, రైట్? సో మీకు స్టెప్ అంటే మీరు డైరెక్ట్ గా నౌ యూ సెలెక్ట్ దట్ కేటలాగ్, ఆ కేటలాగ్ ని కాపీ చేసినావు కదా, ఓన్లీ దట్ కేటలాగ్. ఏం చేసినావు నువ్వు? ఓన్లీ కేటలాగ్ కాపీ చేయన్న, Ctrl+Y Ctrl+C చేశాను. పైకి వెళ్ళి ఆ పేరు ఇవ్వు, సర్చ్ కేటలాగ్ లో ఈ కేటలాగ్ పేరు ఇవ్వు, గో. సో దీంట్లో 2 ఉన్నాయి ఇప్పుడు మనం, 2 కరెక్ట్. సో 2 టైల్ ప్లస్ టార్గెట్ మ్యాపింగ్ చేసాం. ఈ రోల్ మనకి ఇస్తే ఏమవుతుంది, వాడికి ఈ 2 యాప్స్ యాప్ ఫైండర్ లో కనపడతాయి. ఇంకా మనం గ్రూప్ ఇస్తామా లేదా తర్వాత సంగతి, బట్ ఐడియల్ గా గ్రూప్ ఇస్తాం. దిస్ ఈస్ హౌ యూ క్రియేట్. బట్ అసిస్టెంట్ 2 అని ఒకటి పెట్టు. అక్కడ అసిస్టెంట్ ఉంది కదా లాస్ట్ లో, సెర్చ్ కేటలాగ్ లో ఇప్పుడు అక్కడ ఉంది కదా పైన. అరే ఎట్ లాస్ట్, కరెక్ట్, పుట్ దేర్ 2 అని ఇవ్వయా, నెంబర్ 2 అయిందా? ఎంటర్ కొట్టు, గో కొట్టు. ఏముండదు కదా, మనం దీన్ని ఇంకోటి కూడా క్రియేట్ చేద్దాం. ఓకే, నౌ వి గో టు క్రియేట్, జస్ట్ కాపీ దిస్ నేమ్, కాపీ ద నేమ్, రైట్? నౌ క్రియేట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బాస్. అందరూ క్రియేట్ కేటలాగ్ క్రియేట్ చేసావా అదే స్పేస్ దేర్. న్యూ టైటిల్ కూడా అదే. టైల్ కాపీ అవ్వట్లేదండి. టైటిల్ కాపీ ఎందుకు అవ్వట్లేదు సార్? ఏదో సార్ మీ పేరు ఇచ్చుకోండి సార్, యువర్ డిఫరెంట్ నేమ్ శ్రీకాంత్ 1 అని. యూజువల్లీ ఇట్ కాపీస్. ఎనీవేస్ అయిందా? దాంట్లో పెట్టేసి ఆల్ రైట్. నౌ
నీకు యాడ్ టైల్స్ అండ్ టార్గెట్ మ్యాపింగ్. ఓకే. సో ఇక్కడ గో స్టెప్ బ్యాక్. ఇక్కడ మీకు పైన ఆప్షన్స్ క్రియేట్, డిలీట్, కాపీ ఉంది కదా. ఈ కాపీ అని ఉంది కదా, కాపీ సెలెక్ట్ చేయండి, ఏమొస్తుందో చూడండి. ఇది న్యూ టైల్ ఏంది, కాపీ కేటలాగ్. ఓకే, ఎగ్జిక్యూట్ కొట్టండి, మీరు టిక్ మార్క్ కొట్టండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాన్ఫిగర్ కస్టమైజ్. ఓకే, It's like it will create the duplicate one. ఇక్కడ ఒక 3 అని ఇవ్వండి, 2 తర్వాత 3 అని ఇవ్వండి. ఎస్, ఇట్స్ ఫైన్, ఎనీథింగ్. దేని నుంచి దేనికి కాపీ అయ్యింది అనేది ట్రైంగ్ టు 2 నుంచి 3 కాపీ అయితే Yes, it will create the duplicate one. 2 నుంచి 3 కి కాపీ అయింది. దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ ఫ్రమ్ వన్ కేటలాగ్ నుంచి కేటలాగ్. ఓకే, సో జనరల్ గా అక్కడ సెర్చ్ కేటలాగ్ లో అది మొత్తం తీసేసి ఇంతకుముందు స్టాండర్డ్ ఎస్ఏపి ఒకటి ఉండాలి కదా, బ్యాక్ స్పేస్ స్టాండర్డ్ తీసుకోండి. కరెక్ట్, ఎంటర్. ఓకే కదా, ఇప్పుడు సేమ్ కాపీ కొట్టండి. కాపీ కొట్టి పేరు try to give the same name whatever you have copied, ID. ఇక్కడ టైటిల్ అనా ID దగ్గర నీకు ఇప్పుడు నచ్చిన పేరు అంటే ఇంతకుముందు మనం ఏదో ఇచ్చాం కదా జీ అనేది, జస్ట్ రిమూవ్ దట్ అండ్ కంట్రోల్ వి కొట్టి ఇంతకుముందు కాపీ అయింది రావాలి. రిమూవ్ దట్ కంప్లీట్ థింగ్. ఇది మొత్తం తీసేయాలనా? ఎగ్జాక్ట్లీ. ఆ కింద ఒక పేరు 3 అని ఉంది కదా, అది 3 ప్లేస్ లో 4 పెట్టు. ఒక నిమిషం, అది ఆల్రెడీ క్రియేట్ చేసినాం కదా, 4 పెట్టు. రైట్, అయిందా? డీల్. ఇప్పుడు 4 వచ్చింది కదా, 4 ని డబుల్ క్లిక్ 4 ని కాపీ చేసి అక్కడ పెట్టేసుకో సెర్చ్ కేటలాగ్ ప్లేస్ లో. గో. సో ఇవన్నీ వచ్చాయి. ఓకే, దీంట్లో దేని నుంచి కాపీ కొట్టాం అన్నీ వస్తాయి కదా, సేమ్ లైక్ రోల్, రైట్? సో ఇక్కడ మనకు 2-3 అవసరం ఉండదు. సో రియల్ టైంలో మనం ఎప్పుడైనా కొత్త కేటలాగ్ క్రియేట్ చేసినప్పుడు మనం డైరెక్ట్ గా ఒకటి క్రియేట్ చేసి దానికి టార్గెట్ మ్యాపింగ్, టైల్ యాడ్ చేసుకుంటూ వెళ్ళము. ఒక ఎస్ఏపి స్టాండర్డ్ రిఫరెన్స్ తీసుకుంటాం. తీసుకొని ఎందుకంటే ద 2 థింగ్స్, రైట్? సేమ్ లైక్ యువర్ రోల్. In a role, either you will create a role for existing transactions or new custom transactions. Here also you will create a new catalog for existing tiles or new custom tiles. New custom tiles అంటే అక్కడ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేసుకున్నట్టే ఇక్కడ టైల్స్ కూడా క్రియేట్ చేసుకుంటారు ఫంక్షనల్ వాళ్ళు, అవాపర్, వాటెవర్, ఫ్యూరీ అడ్మిన్, వాటెవర్. అది మన బిజినెస్ కాదు. సో వెన్ people ask us to create new catalog for existing tiles అంటే SAP స్టాండర్డ్ టైల్స్ కి అన్నప్పుడు ఈ పద్ధతి వాడతాం. ఓకే, మనం ఏదైతే రిఫరెన్స్ తీసుకుంటున్నామో ఇది కాపీ కొట్టాం కదా ఒక రిఫరెన్స్ నుంచి, ఆ రిఫరెన్స్ అనేది we will take a reference based on the tiles that are part of that particular catalog. So suppose FB03 మీరు ఒక can you open a new session, Srikanth, with the same content manager? మీరు /SU01 కి వెళ్ళండి, చెప్తా. ఆ స్క్రీన్ లో ఉన్నారా? ఐ థింక్ దెర్ ఈస్ ఆల్రెడీ వన్ స్క్రీన్ ఓపెన్, రైట్? సెషన్, ఐ మీన్ టు సే సెషన్. మీరు ఇక్కడ నుంచి మళ్ళీ కంటెంట్ మేనేజర్కి వెళ్ళండి. ఫ్రమ్ హియర్ నాకు ఆ స్క్రీన్ అలాగే ఉండాలి.
ఆ ట్రాన్సాక్షన్కి వెళ్ళు /UIT డౌన్ ఆరో కొట్టు. ఎస్, ఎగ్జిక్యూట్ దట్. మళ్ళీ ఆ స్క్రీన్కి వచ్చాయి. ఇట్ విల్ టేక్ 20-30 seconds. ఇంతకుముందు స్క్రీన్ ఓపెన్ చేయి, ఆల్ ట్యాబ్ కొట్టి ఆ స్క్రీన్కి వచ్చేసి. సో ఇక్కడ ఎప్పుడైనా మనం ఒక టైల్ నుంచి ఇంకో టైల్ అంటే ఒక టైల్ కొత్త కేటలాగ్ ని క్రియేట్ చేయాలి అంటే ఎగ్జిస్టింగ్ స్టాండర్డ్ కేటలాగ్ ని తీసుకొని కాపీ కొట్టి చేస్తాం. ఇప్పుడు వాడు కాపీ కొట్టిన తర్వాత వాడు అన్ని అక్కర్లేదు కదా, దీంట్లో అక్కర్లేని తీసేసుకుంటాం. సపోజ్ దీంట్లో బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ అని మీకు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ ఉంది కదా, సెకండ్ టైల్ అది సెలెక్ట్ చేసుకొని రిమూవ్ కొట్టండి. రిమూవ్ సో సపోజ్ మనకు ఈ కొత్త కేటలాగ్ క్రియేట్ చేయమన్నారు, మనం స్టాండర్డ్ SAP స్టాండర్డ్ కేటలాగ్ వాడి కాపీ కొట్టి ఇందులో అవసరం ఉన్నాయి ఉంచుకొని అవసరం లేని తీసేస్తాం. దీంట్లో 10 అవసరం లేకపోతే 10 అవసరం లేని తీసేస్తాం. ఎందుకు ఫ్రెష్ గా క్రియేట్ చేసుకొని 3 పెట్టొచ్చు కదా. మనం ఆల్రెడీ 20 యాప్స్ ఉన్న ఒక కేటలాగ్ తీసుకొని దాంట్లో 17 తీసేసి 3 పెట్టడం ఏంటి అంటే, యాక్చువల్గా SAP ఏం రికమెండ్ చేస్తుంది అంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, ఈ ఫియరీ అనేది ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ యెట్. ఫియరీ స్టార్ట్ అయినప్పుడు ఇట్ స్టార్టెడ్ ఓన్లీ విత్ 600 యాప్స్. 600 యాప్స్ అంటే ట్రాన్సాక్షన్స్ ని యాప్స్ గా కన్వర్ట్ చేసినప్పుడు SAP కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ కన్వర్ట్ చేయలేదు. 30,000 పైచీలకు ఉన్న ట్రాన్సాక్షన్స్ ని ఇనిషియల్ గా 600తో మొదలు పెట్టింది, 1200, 1800, 3000, 10,000, ఇప్పుడు 12,000 ఉన్నాయి. 12,000 యాప్సే ఉన్నాయి. అసలు ట్రాన్సాక్షన్స్ 40,000 ఉంటాయి, యాప్స్ మాత్రం ఇంకా 12,000 ఉన్నాయి. అన్ని ట్రాన్సాక్షన్స్ కి యాప్ రికమెండ్ చేస్తలేదు. దానికి ఆల్టర్నేటివ్ తీసుకొస్తుంది. ప్రతిసారి ఒక అప్గ్రేడ్ అయినప్పుడు, ప్రతిసారి ఒక సపోర్ట్ ప్యాక్ రిలీజ్ చేసినప్పుడు కొత్త సర్వీసులు వస్తుంటాయి. SAP స్టాండర్డ్ రూల్ రిఫరెన్స్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, SAP స్టాండర్డ్ రూల్ రిఫరెన్స్ ఉన్నప్పుడు దాంట్లో స్టాండర్డ్ రూల్ ఏముంటాయి, కేటలాగ్స్ ఉంటాయి. కేటలాగ్స్ లో ఏముంటాయి, గో ఆన్ మ్యూట్ శ్రీకాంత్. నథింగ్ యూ నీడ్ టు నావిగేట్ రైట్. I'll let you know. You can unmute and go on mute, yeah. So, కేటలాగ్ లోపల మనకు టైల్స్ వస్తాయి. ఈ టైల్స్ లోపల మనకు ఆబ్వియస్ గా సర్వీసెస్ అన్ని పుల్ అవుతుంటాయి కదా సిస్టమ్ నుంచి. సో ఎవ్రీ టైము మనం ఇలా కస్టమ్ ట్రాన్సాక్షన్ ని కస్టమ్ కేటలాగ్ ని క్రియేట్ చేసుకున్నప్పుడు మనం SAP స్టాండర్డ్ కేటలాగ్ నుంచి స్టాండర్డ్ కేటలాగ్ కాపీ కొట్టకపోతే ప్రతిసారి సర్వీసెస్ అనేవి మనము అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో అదే స్టాండర్డ్ కేటలాగ్ SAP స్టాండర్డ్ కేటలాగ్ నుంచి కాపీ కొడితే ఆటోమేటిక్ గా సర్వీస్ అనేవి కొత్త కేటలాగ్ లో ఫిల్ అవుతూ ఉంటాయి. Got it? So అందుకే you always, when somebody is asking to create catalog, you always use the SAP standard catalog to make a copy. Yeah. So Shrikant, just unmute yourself. Shrikant. ఇది now go be on the same screen, కంటెంట్ మేనేజర్ స్క్రీన్ లో ఉండండి. ఓపెన్ ఇన్ డిజైనర్ ఉంది కదా, కింద మీకు 3 ఆప్షన్ ఉంది చూసారా, 1 2 3 4 5. ఓపెన్ ఇన్ డిజైనర్, ఎగ్జాక్ట్లీ దట్ వన్. యా, అది క్లిక్ చేయండి. రిమెంబర్ మై డెసిషన్, ఎప్పుడైనా ఈ స్క్రీన్ వచ్చినప్పుడు రిమెంబర్ మై డెసిషన్ కొట్టి అలౌ కొట్టండి. అది ఎన్నిసార్లు అడిగినా కూడా అదే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ ఫ్యూరీ స్క్రీన్ వచ్చింది, లాగ్ ఆన్ క్రెడెన్షియల్స్ అడిగి మళ్ళీ ఎమ్మటి తీసుకుపోయింది చూసారా,
Exactly. So there are two ways you can go into Fairy Launchpad. One is directly giving the credentials. One is from your backend system, like how we are going now. Let it load. Let it load. Fury ఏంటంటే కొంచెము మీరు యాప్స్ లైబ్రరీ ఈ కంటెంట్ మేనేజర్ రెండు వాడడం తెలిస్తే ఐ కెన్ ఛాలెంజ్ యూ వై దే ఆర్ నాట్ కన్విన్స్డ్ విత్ యువర్ ఫ్యూరీ ఆన్సర్స్ అని ఐ కెన్ ఛాలెంజ్ యూ అన్ దాట్. బట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ ది స్పేస్ ఇంకో సంవత్సరం అయినా కూడా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు ఈ పేస్ లో వెళ్తే. ఐ కెన్ ఆల్సో ఛాలెంజ్ యూ. ఇప్పుడు ఏంటి ఇక్కడ, సో సెర్చ్ ఫర్ కేటలాగ్ ఉంది కదా, యూ కెన్ సెర్చ్ దిస్ కేటలాగ్. ఇక్కడ జీ అసిస్టెంట్ వచ్చింది కదా, శ్రీకాంత్ మీరు కనిపించింది ఇక్కడ కనపడుతుంది కదా, అదే సెలెక్ట్ అయింది కదా, మనం క్రియేట్ చేసిన కేటలాగే సెలెక్ట్ అయింది. రైట్ ఆన్ ది లెఫ్ట్ ప్యానల్, ఐ మీన్ టు సే ఆన్ ద లెఫ్ట్ ప్యానల్ మన కేటలాగ్ ఉంది కదా. సో మనం కేటలాగ్ ని రెండు రకాలుగా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం డిజైనర్కి వచ్చాం, దాన్ని FLPD అంటాం, ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ డిజైనర్ అంటాం. ఓకే, ఈ లాంచ్ ప్యాడ్ డిజైనరు సపోర్ట్ వాళ్ళు లాంచ్ ప్యాడ్ డిజైనర్ యాక్సెస్ ఉంటుంది, అంటే మనకు కూడా ఉంటుంది. సో మనం అక్కడ కేటలాగ్ క్రియేట్ చేసాం కదా, అదే రకంగా ఇక్కడ కేటలాగ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దట్స్ ద కేటలాగ్ రెండు రకాలుగా క్రియేట్ చేయొచ్చు. వన్ ఈజ్ ఇన్ యర్ FLPCM కస్ట్ లో, ఇంకోటి FLPD లో. FLPD is but Launchpad Designer. D stands for designer here. Yeah. So మీరు లెఫ్ట్ సైడ్ ఉన్న Z_SP assist 4 అనేది మనం అక్కడ క్రియేట్ చేసింది ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ ఆఫ్ ది చేంజెస్ టు దిస్ పర్టికులర్ కేటలాగ్ యూ కెన్ ఆల్సో డూ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, మీకు పైన చేంజ్ ఉంది, దీనికి డబుల్ క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని. ఆల్ రైట్, సో కింద టైల్స్ కింద మీకు చేంజ్ అకౌంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకో శ్రీకాంత్. రైట్ క్లిక్, అంటే జస్ట్ కీప్ ఇట్ దేర్. ఓకే, సపోజ్ మీరు రిమూవ్ చేయాలంటే కింద రిమూవ్ అని ఉంది, రిమూవ్ చేయండి. రైట్ సైడ్, రైట్ బాటమ్, రిమూవ్ సేవ్. కింద సేవ్ ఉంది కదా, రిమూవ్ కింద. రైట్, రిఫ్రెష్, ఇట్ విల్ గో. పోయిందా, అది ఇదేనా? సో ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్ యాడ్ మ్యాపింగ్, టైల్ యాడింగ్, టైల్ రిమూవల్ అన్ని FLPD లో చేసుకోవచ్చు, బ్యాక్ ఎండ్ లో చేసుకోవచ్చు. వాట్ డూ యూ ప్రిఫర్ అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఐ ప్రిఫర్ డూయింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అని చెప్తాను నేనైతే, ఎందుకంటే నాకు అది మోర్ కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఇది స్లో ఉంటుంది, అది ఫాస్ట్ ఉంటుంది కొంచెం. ఫస్ట్ సెలెక్ట్ చేయి, మళ్ళీ చేంజ్ అకౌంట్ అనేది జస్ట్ రైట్ క్లిక్, go step back, right click that one, wait, పైన చేంజ్ ఉంది కదా, చేంజ్కి వెళ్ళండి. మొత్తం పైన పెన్సిల్ ఐకాన్ ఉంది చూసారా మీకు? ఎగ్జాక్ట్లీ that one. Yeah, just name change adugutundi, just cancel it. ఈ లెఫ్ట్ సైడ్ ప్యానల్ లో కేటలాగ్ ఉంది కదా, దాన్ని రైట్ క్లిక్ చేయండి. వెయిట్, దాన్ని రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్, జస్ట్ లీవ్ ఇట్. దీన్ని మనము I think delete check can. పక్కన టైల్స్ ఉంది కదా, 25 పక్కన ఇంకో 25 టైల్స్ ఉన్నాయి దీంట్లో. రైట్, No, delete check is there, na? You can check that.
ఈడ On the tiles itself, నా కంప్లీట్ డిలీట్ చేయండి. నేను ఇది ఎఫ్ఎల్పిడి ఎప్పుడు వాడను. దట్ ఈస్ మోర్ కంఫర్టబుల్ ఫర్ మీ. here also you can see that delete check. So we can use that and we can delete. ఏడ ఉంది ఆ టైల్స్ క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని కింద నుంచి థర్డ్ అన్న ఆర్ యా delete check is there on the change below change tile, change account tile, delete check is there. దట్ ఈస్ అ టైల్, దట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. డిలీట్ చెక్ అనేది ఒక టైల్, Okay. అది ఆప్షన్స్ కావు. మీకు బాటమ్ స్క్రీన్ ఏమన్నా ఉందా శ్రీకాంత్ దగ్గర? యూ హ్యావ్ అదే ఆ స్క్రీన్ లోనే ఉండు, ఆ స్క్రీన్ లోనే ఉండు. మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ గురుగారు ప్లస్ యాడ్ చేస్తే కొత్త టైల్ యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏం లేదు. ఒకసారి న్యూ టైల్ కదా, నేను టైల్ తీయడానికి ఏంటని చూస్తున్నాను. ఒక టైల్ ఓపెన్ చేయండి, చేంజ్ అకౌంట్ వెళ్ళు, ఫస్ట్ దే ఓపెన్ చేయండి. అది వెళ్ళిపోవాలి, ఎందుకు వెళ్ళిపోతలే? తీసేసినాం కదా. వ్యూ సిమాంటిక్ ఆబ్జెక్ట్ రిమూవ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ కింద రిమూవ్ ఉంది కదా, రిమూవ్ కొట్టండి. దట్ షుడ్ గో. ఎందుకు పోతలేదు అనేది సేవ్ కొట్టిన మంచి సేవ్ కొట్టండి. మళ్ళీ కొట్టండి. మళ్ళీ ఓపెన్ చేయి. అక్కడ సిమాంటిక్ ఆబ్జెక్ట్ ఉంది కదా, అన్చెక్ చేయండి. పైన టిక్ మార్క్ రైట్ అన్చెక్ చేయి. ఇప్పుడు రిమూవ్ కొట్టు, సేవ్ కొట్టు, రీఫ్రెష్ కొట్టు. అది ఉండకూడదు యాక్చువల్గా. డోంట్ నో, టైల్ ప్లస్ టార్గెట్ మ్యాపింగ్ కూడా తీసేసినాం కదా. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయి. లెఫ్ట్ సైడ్ ఏమన్నా చెక్ మార్క్ ఉందా? టైల్ ప్లస్ టార్గెట్ మ్యాపింగ్. మనం ఒక టైల్ తీసేయాలి ఇంట్లో నుంచి. యాక్చువల్గా డైరెక్ట్ ఇక్కడి నుంచే తీయచ్చు. ఆప్షన్ యాడ్ టైల్ అయితే ప్లస్ కొడితే ఇమీడియట్ టైల్ యాడ్ అయిపోతుంది. దట్ ఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. I think change or delete are default and I think so. Delete other tile. అది కొట్టు. అన్న ఈ టైల్ కాకుండా వేరే టైల్ డిలీట్ చేయడానికి ట్రై చేయండి అన్న. ఏదైనా ఇక్కడ రిమూవ్ అని కొడితే వెళ్ళిపోవాలి. ఐ డోంట్ నో వై ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ దిస్ పర్టికులర్ స్క్రీన్. ట్రై చేద్దాం. రెండో దానికి వెళ్ళు. No. రెండు టైల్స్ ఉన్నాయి కదా, జస్ట్ లీవ్ ఇట్. దిస్ ఈస్ ద రిఫరెన్స్ టైల్. సేవ్. అంటే టైల్ రిమూవల్ అక్కడి నుంచి రెండో ఆప్షన్ ఉంది కదా, టైల్స్ పక్కన ఇంకో టైల్స్ ఉంది కదా, అది వ్యూ అంతే కదా. Yeah, just view అన్న, చేంజింగ్ ద వ్యూ. చేంజ్ అకౌంట్ క్లిక్ చేయి. యాక్చువల్గా టిక్ మార్క్ లేదంటే అది కనపడొద్దు. ఎందుకు కనపడుతుంది అనేది జస్ట్ సెలెక్ట్ దట్. సెలెక్ట్ దట్ శ్రీకాంత్. అది సెలెక్ట్ అయిందా? కింద డిలీట్ ఆప్షన్ రావాలా? అది ఎందుకు ఎనేబుల్ కాలే అంటే ఆథరైజేషన్ లేదా ఇంట్లో. అది మూడో సెలెక్ట్ చేయి. కింద డిలీట్ ఆప్షన్ ఎనేబుల్ కాలే, అదైతే పని అవుతుంది. అంటే మనకు ఆథరైజేషన్ లేదా అనేది ఐ సస్పెక్ట్. కింద డిలీట్ ఉంది చూసారా? వచ్చింది కదా, డిలీట్ కరో గురుగారు. నాట్ దట్ డిలీట్, ఎస్. అది క్లిక్ చేయి.
చేసావా? ఆ? I can't hear you. ఓకే. అది డిలీట్ చేస్తే అది డిలీట్ చెక్ ఉంది కదా, అది డిలీట్ చేసేస్తే యాక్షన్ సారీ యాక్షన్ డిలీట్ డిలీట్ అని ఉంటుంది. ఇలా పోయింది. ఆ యాక్షన్కి ఈ యాక్షన్కి సంబంధం లేదు. మూడోది క్రియేట్ చెక్ అని ఉందిగా, అది సెలెక్ట్ చేయి. ఆ యాప్ సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేయమన్నప్పుడు ఎప్పుడు మధ్యలో పెట్టి సెలెక్ట్ చేయదు, స్టార్టింగ్ లో పెట్టి సెలెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్, రైట్? ఇప్పుడు డిలీట్ చేయదు, కింద ఆప్షన్ ఎనేబుల్ అవ్వట్లేదు. అవ్వట్లేదు. This delete option, whatever you are seeing, is I think that is on the action level. That is not on the complete app. వచ్చిందను. See? నో సెలెక్ట్ చేసుకుని పోతుందన్న. జర టైం ఉంది కదా, ఇప్పుడు వచ్చింది కదా, ఇంతకుముందు ఈ విండో రాలేదు కదా. అవును. ఎస్ అను. దట్స్ వాట్ వెళ్ళిపోయింది. చేయొచ్చు. ఓకే, let's continue tomorrow with creating the group. ఇది catalog story is very straightforward. Okay, ఇప్పుడు you should be able to create catalog, add tiles to a catalog, do whatever stuff you want to do R&D on the catalog. Yeah, tomorrow we'll discuss on the groups. Spaces, pages, only theoretical knowledge is enough for you. That should not take more than 5-10 minutes. Ante daniki deeniki teda. Your groups are nothing but your spaces, your catalogs are nothing but your పేజెస్ అంటాం. కొత్తగా ఆఫ్టర్ 2021 స్పేసెస్ పేజెస్ కాన్సెప్ట్ వచ్చింది. అది ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది చాలు. ఈ రోజు ఎవరు అడిగినా కూడా, ఈవెన్ ఐ డి నాట్ వర్క్ ఆన్ స్పేసెస్ అండ్ పేజెస్. ఇఫ్ సంబడి ఆస్క్ మీ, ఐ ఓన్లీ సే ఐ నో అబౌట్ ఇట్, ఐ డి నాట్ వర్క్. సో దట్స్ ఫెయిర్ ఎనఫ్. ఆల్ రైట్, సో లెట్స్ వైండ్ అప్ ఫర్ టుడే. లెట్స్ క్యాచ్ అప్ టుమారో సేమ్ టైం. శ్రీకాంత్, ఇది గ్రూప్స్ కూడా కొన్ని క్రియేట్ చేసి పెట్టు. విల్ రిఫర్ టు దట్ గ్రూప్స్. Because I don't see if I get a time to register all these things for that. Yeah. Okay, Srikanth, good job. In fact, you're navigating it